అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 100 కుంటి సాకులు చెప్పడానికి ఇప్పుడు ఓడిన పార్టీలు, వారికి జాకీలు పెట్టి లేపాలని చూసిన విశ్లేషకులు, ప్రొఫెసర్లు ఇప్పుడు కొత్త రకం వాదోపవాదాలతో రంగంలోకి దిగుతారేమో గాని ఎన్ని సాకులు చెప్పినా బీహార్ ఎలక్షన్స్ పేలిపోయే రిజల్ట్స్ ఇచ్చాయి. 5వ సారి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. బీజేపీ అక్కడ మరింత బలపడి 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 110 స్థానాల్లో పోటీ చేసి 74 సీట్లు మాత్రమే గెలిస్తే, ఈ ఎలక్షన్స్ లో అదే 110 స్థానాల్లో పోటీ చేసి 92 సీట్లు గెలుచుకొని పైకెదిగింది. లాస్ట్ ఎలక్షన్స్ లో ఎన్డీఏకి 125 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈ 2025 ఎలక్షన్స్ లో 205 వచ్చాయి. ఎన్డీఏని ఢీ కొడతాం, పడగొడతాం అంటూ తొడగొట్టి సింహనాదం చేసిన ఒక్కరోజు ముందు కూడా ఇలా చెప్పుకున్న మహాగఠబంధన్ కూటమి పాపం మాట పెగలని స్థితికి పడిపోయింది. అంటే చెప్పుకోవడానికి, కంప్లైంట్ చేయడానికి కూడా సత్వ లేనంతగా కిందికి జారిపోయింది. ఇక మరి ఇంత దారుణమైన రిజల్ట్స్ వస్తే ఎవరికైనా ఎలా గొంతు పెగులుతుంది? 2025లో మహాగఠబంధన్ కూటమికి 110 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మరీ దారుణంగా 32కు పడిపోయింది. ఇక ఎలా సముదాయించుకోవాలో, తమని తాము ఎలా నిభాయించుకోవాలో, గుండెలను ఎలా చిక్కబట్టుకోవాలో కూడా తెలియని స్థితి కదా పాపం. లాస్ట్ టైం 110 వస్తే ఈసారి గ్యారంటీగా 160 వస్తాయి. నేనే సీఎంను అని ఒక్కరోజు ముందు లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుమారుడు, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ గారు ఎడాపెడా మాట్లాడేస్తూ ధైర్యంగా చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటి ఈయన ధైర్యం అంటే ప్రధానంగా మొదటిది, నితీష్ కుమార్ ఇప్పటికే 4 సార్లు సీఎం చేశాడు. ప్రజలు లిటరల్లీ 2 సార్లకే విసిగిపోతారు. పొద్దున్న తిన్న కర్రీ సాయంత్రం తినడానికే మొహం మొత్తుతుందంటారు కదా. మరి నితీష్ కుమార్ గారు 4 సార్లు సీఎంగా చేశాడు కాబట్టి గ్యారంటీగా ప్రజలకు మొహం మొత్తి ఉంటుంది. వారు ఈసారి నితీష్ కుమార్ కి వేయరు. మరి నితీష్ కి వేయకపోతే ఎవరికి వేస్తారు? తనకే వేస్తారు. జేడీయూకి ప్రధాన ప్రత్యర్థి ఆర్జేడీ నేనే కదా. పైగా తాను లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడిని అనుకున్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ తన హయాంలో చేసిన స్కాములు, గేములు, అరాచకాలు 20 ఏళ్లు దాటుతోంది కాబట్టి ప్రజలు మరిచిపోయారేమో, గెలుపు నాదే అనుకున్నాడు ధీమాగా. కానీ ప్రజలు మరిచిపోలేదని ప్రూవ్ అయింది. ఆయన చేసిన కథలు మరిచిపోతే సరిపోతుందా? ఈ ఒక్కటే సరిపోతుందా? ఎన్డీఏ ప్రభుత్వం ఆయనలాగా జంగిల్ రాజ్యం నడిపించలేదు కదా. ఎంతో కొంత ప్రజా సంక్షేమం, ప్రజా పాలన విషయంలో సక్సెస్ అయింది. సో లాలూ గారి జంగిల్ రాజుని మరిచిపోలేదు. ఒకటోది, ఎన్డీఏ ప్రజలకు నచ్చింది, నచ్చే విధమైన పాలన ఇచ్చింది. ఇది రెండోది. ఇక్కడ మూడో యాంగిల్ ఉంది. అదే మోడీ గారి విశ్వరూపం. ఆయన చరిష్మా శత్రువుల కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా మరింత ప్రజ్వరిల్లుతూ వెలిగిపోతూ ఉందే గాని తగ్గడం లేదు. నేను ఇలా బాగా పొగిడేస్తున్నానేమో అనిపిస్తుంది గాని 3 సార్లు ప్రధాని అయ్యాక కూడా ఆయనకు బీహార్లో ఇంత బీభత్సంగా మద్దతు పెరిగిపోయింది అంటే 2020లో 74 సీట్లు వస్తే 2025లో 92 వచ్చాయి. సో మనం ఆయన్ని పొగడ్డం లేదు, జరుగుతున్నది చెప్పుకుంటున్నాం అంతే. అలా చెప్పుకుంటుంటే పొగిడినట్టుగా అనిపిస్తుంది. అందుకే ప్రజలను పిచ్చోళ్ళు అనో, గుడ్డోళ్ళు అనో, నోటుకు ఓటుకు వరకే పరిమితం అవుతారనో అనుకోవద్దు. వాట్ ఈజ్ రియాలిటీ అనేది చక్కగా చూడగలరు, అర్థం చేసుకోగలరు. అయితే బీహార్లో ఎన్డీఏ ఇంత అద్భుతమైన గెలుపుకి, మహాగఠబంధన్ కూటమి ఇంత దారుణమైన ఓటమికి ముఖ్య కారణాలేమిటో ఒకసారి చూద్దాం. మొదటి పాయింట్, నరేంద్ర మోడీ గారి పాపులారిటీ ఎన్నికలలో అతిపెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారింది. బీహార్ ప్రజల్లో మోడీ గారికి వ్యక్తిగత కరేజ్, నాయకత్వం పైన నమ్మకం చాలా ఎక్కువ. బీహార్ వంటి రాష్ట్రాలలో మోడీ పేరు ఉంటే అభివృద్ధి ఖాయం అనే భావన బలంగా స్థిరపడిపోయింది. కారణం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా బీహారుకు రావడం, ఉజ్వల, ఎల్పీజీ, ప్రతి ఇంటికి విద్యుత్, పీఎం ఆవాస్ యోగ్ లాంటి పథకాలు ఫలితాలు కుటుంబాలకు ప్రత్యక్షంగా కనిపించడం కారణం. మోడీ గారి ర్యాలీల్లో భారీగా జనసముద్రం పొంగిపోయింది. చిన్న చిన్న పల్లెల్లో కూడా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అయితేనే రాష్ట్రం ఎదుగుతుంది అనే మాట ప్రజలలో బాగా మోగింది. తర్వాత నితీష్ కుమార్ అనుభవం. ఆయనను సేఫ్ హ్యాండ్స్ అంటారు. బీహార్ పాలన అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది నితీష్. అతను 15 సంవత్సరాలుగా సీఎంగా పనిచేయడంతో భద్రత, అభివృద్ధి, మహిళా సంక్షేమం వంటి చాలా అంశాల్లో స్థిరత్వాన్ని కనబరిచారు. 2005కు ముందు బీహార్ను జంగిల్ రాజ్ అని పిలిచేవారు. నితీష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని మార్చి రోడ్లు, విద్య, మహిళా భద్రతలను మెరుగుపరిచారు. ఇక దీనిని చూసి ప్రజలు మళ్లీ పాత పరిస్థితికి తిరిగి వెళ్లకూడదు అని భయపడ్డారు. అందుకే ఎన్డీఏని ప్రజలు నమ్మారు. ఉదాహరణకి బీహార్ మహిళలు నితీష్ను సురక్షిత పాలనగా ఎక్కువగా చూస్తారు. తర్వాత డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ప్రభావం. కేంద్రం, రాష్ట్రం ఒకే కూటమికి చెందిన వారైతే పనులు వేగంగా జరుగుతాయి అనే ప్రచారం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇది చాలా ప్రభావం చూపించింది. ఎందుకు ఇది ప్రభావం చూపించింది అంటే
జేడీయూ అండ్ బీజేపీలు ఒప్పుకున్న ఒప్పందాలు తప్పు కావు అని, ఎందుకంటే వారే అధికారంలో ఉంటారు కాబట్టి అని ప్రజలు నమ్మారు. హైవేలు, రైల్వేలు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా జరిగాయి నితీష్ కుమార్ గారి గవర్నమెంట్లో. కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్రానికి రావడం ద్వారా పని జరుగుతుంది అనేలా చూశారు. పాట్నా ఏఐఎంఎస్, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ తన ప్రచారంలో బాగా ప్రాజెక్ట్ చేసింది. పోతే బీహార్లోని కులాలని సమీకరణ కూడా చాలా జాగ్రత్తగా చేసింది ఎన్డీఏ. ఈసారి బీజేపీ ప్లస్ జేడీయూ కలిసి ఈబీసీ ప్లస్ ఓబీసీ ప్లస్ ఉమెన్ ఓటర్లను పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నారు. దీనికి ఎలా చేశారంటే, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసులకు ప్రత్యేక పథకాలు ప్రకటించారు. పేద ఓటర్లకు ఉచిత రేషన్ గృహ పథకాలను ప్రకటించారు. బీజేపీ లీడర్లు గ్రామాలు, కులాల గుంపుల మీద డైరెక్ట్ గా టార్గెట్ చేసి ప్రచారం చేశారు. ఉదాహరణకు కుర్మీలు, మహాదళితులు, ఈబీసీ గ్రూప్స్ ఎన్డీఏ వైపు బలంగా ఈసారి నిలబడ్డారు. ఎన్డీఏ దళాలు వీరిని తమ వైపు తిప్పుకోవడానికి అంతగా ప్రయత్నించాయి. తర్వాత ఈసారి ఎన్డీఏకి మహిళా ఓటర్లు భారీగా మద్దతిచ్చారు. జేడీయూ ప్లస్ బీజేపీ రెండూ కలిసి మహిళా ఓటర్లను ప్రత్యేకంగా టార్గెట్ చేశాయి. ఎలా ఆకర్షించాయి అంటే, అమ్మాయిలకు సైకిల్ స్కీమ్స్ ఇచ్చాయి, పాఠశాలల్లో ఉచిత సదుపాయాలు పెట్టారు, కిచెన్, గ్యాస్, టాయిలెట్ వంటి పథకాలను ప్రకటించారు, సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు మా ఎన్డీఏ గెలిస్తే మీకు సెక్యూరిటీ ఇస్తామన్న ఒక నమ్మకాన్ని ఇచ్చారు. మహిళా ఓటర్లు బీహార్ ఎన్నికల్లో 47% వరకు ఎన్డీఏకి దీనివల్ల మద్దతుగా నిలబడ్డారని సర్వేలలో వచ్చింది. మోడీ, నితీష్, బీజేపీ ప్రాంతీయ నేతలు అందరూ కలిసి స్పష్టమైన ప్లాన్తో ప్రచారానికి వెళ్లారు. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, ఒకే మెసేజ్ ఇచ్చారు అన్ని పార్టీలు కలిసి. ఉదాహరణకి ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాస్వాన్ గారి పార్టీ, ఇవి ముఖ్యమైనవి. ఈ పార్టీలు అన్నీ కలిసి కూడా ఒకే పార్టీలాగా మారి అభివృద్ధి కొనసాగాలి అనే నినాదంతో ముందుకు వెళ్ళాయి. ఎన్డీఏకి నెగిటివ్గా ఏ టాపిక్ వచ్చినా వీరంతా కలిసి ఎదుర్కొన్నారు. ప్రతిపక్షం చెప్పిన ఆరోపణలకు వెంటనే వీరంతా కలిసి ఒకే పార్టీలాగా ప్రత్యుత్తరం ఇచ్చారు. తర్వాత డిజిటల్ ప్రచారం, బూత్ టీములు సమాంతరంగా పనిచేయడం జాగ్రత్తగా చూసుకున్నారు. ఒకేసారి 30-40 ర్యాలీలు, రోడ్ షోలు ఈ పార్టీలు అన్నీ కలిసి ఒకే పార్టీలాగా నిర్వహించారు. దీనికి బదులుగా ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని ఇవ్వలేకపోయింది. వీరు టికెట్ల పంపిణీలో గొడవలు పడ్డారు, ప్రజలకు స్పష్టమైన విజన్ చెప్పలేకపోయారు, యువతకు, మహిళలకు భరోసా ఇచ్చే ప్రణాళికలు ఇవ్వలేకపోయారు. పాత జంగిల్ రాజు గుర్తొస్తుందేమో అన్న భయం ప్రజల్లో కనబడేలా చేశారు. చాలా ప్రాంతాలలో ఆర్జేడీలోనే ఇంటర్నల్గా కుమ్ములాటలు బయటపడ్డాయి. దీనివల్ల ఓటర్లలో నమ్మకం తగ్గింది. దీనికి వ్యతిరేకంగా బీజేపీ యువత కోసం అగ్రెసివ్గా ప్రచారం చేసింది. బీహార్ యువజన ఓటు చాలా పెద్దది. బీజేపీ దీన్ని బాగా టార్గెట్ చేసింది. ఎలా అంటే, 1 కోటి కొత్త ఉద్యోగాలు ఇస్తాను అంది, నైపుణ్య శిక్షణలు ఇస్తాను అంది, స్టార్టప్స్, కొత్త పరిశ్రమలకు అవకాశం కల్పిస్తాను అంది, ఐటీ పార్కులు, ఇండస్ట్రీ జోన్లను ఇస్తాను అంది. ఉదాహరణకు ప్రతి ర్యాలీలో ఉద్యోగాలు పెరుగుతాయి అనే హామీని స్పష్టంగా చెప్పారు. తర్వాత ముస్లిం ఓటు విభజన. సాధారణంగా ప్రతిపక్షాలు ఏం చేశాయి, ముఖ్యంగా కాంగ్రెస్ ఏం చేసింది అంటే, కనీసం ముస్లిం ఓటునైనా గంపగుత్తగా పట్టేయడం కోసం కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అనే విధంగా ప్రచారం చేసింది. మన హైదరాబాద్లో అయితే మన రేవంత్ రెడ్డి గారు జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఇంతగా తగ్గిపోవడం వల్ల హిందువులు దూరం అవుతారన్న కాన్షియస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి. దీనివల్ల ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కొన్ని ప్రాంతాలలో గెలుస్తారేమో గాని అధికారం చేపట్టే స్థాయిలో గెలవలేరు అన్న విషయం కాంగ్రెస్కి అర్థమే కావడం లేదు. కాంగ్రెస్ తీసుకున్న ఈ విధానం ఎన్డీఏకే లాభించింది. ఒకే ప్రత్యర్థి కాకపోవడంతో ఆర్జేడీ ఓట్లు స్ప్లిట్ అయ్యాయి. పోతే మరొక విషయం, బీహార్ ఎన్నికల్లో అసలు గేమ్ మార్చింది బూత్ టీమ్స్. ఎన్డీఏ బూత్ టీమ్స్ ని భారీగా ఏర్పాటు చేసి కేంద్రీకరించింది. ప్రతి బూత్కు 12 నుండి 15 మంది కార్యకర్తలను అప్పగించింది. ఓటర్లను చివరి నిమిషంలో ఇంటికి వెళ్లి తీసుకువచ్చారు. వాళ్ళు వాట్సాప్ గ్రూపుల ద్వారా, మరికొన్నింటి ద్వారా ఓటర్స్ కి మెసేజ్లు పంపించారు. ఈ విధానాల ద్వారా నకిలీ ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేశారు. గ్రామాలలో శక్తి కేంద్రం సిస్టమ్స్ ఏర్పాటు చేసి ప్రతి 60 నుండి 80 మంది ఓటర్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ విధంగా ఎన్డీఏ చేసింది. మొత్తం మీద ఎన్డీఏ వైపు నుండి మోడీ ఇమేజ్, నితీష్ అనుభవం, కులాల మ్యాచ్, మహిళా ఓటు, యువత హామీలు, ప్రతిపక్ష బలహీనత,
ఇవి అన్నీ కలిసి ఎన్డీఏకి బీహార్లో సునామీ గెలుపు వచ్చేలా చేసింది అని చెప్పవచ్చు. ఇక మహాగఠబంధన్ విషయం చూస్తే ఎందుకు ఇంత దారుణంగా విఫలమైంది అనే కారణాలను చూస్తే ఎన్డీఏ వైపు మోడీ, నితీష్ ఇద్దరు ఉన్నారు. కానీ మహాగఠబంధన్ వైపు స్పష్టమైన ముఖం ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎంజీబీ ప్రజలకు ఇవ్వలేదు. మహాగఠబంధన్ వైపు పాపులర్ అండ్ యూనివర్సల్ అంగీకారం ఉన్న నాయకుడిని ప్రెజెంట్ చేయలేకపోయారు. రాహుల్ గాంధీ ర్యాలీలోకి వచ్చినప్పటికీ బీహార్ ప్రజలలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఆయన ఎంతసేపు ఓట్ చోరు అంటూ వెళ్ళాడు. ఈ ఓట్ చోరు అనేది ప్రజలలో రివర్స్ అయింది. తర్వాత ప్రజల మైండ్లో 1990-2005 కాలం నాటి ఆర్జేడీ పాలన అంటే అవినీతి, నేరాలు, వీక్ లా అండ్ ఆర్డర్ అని ఫిక్స్ అయిపోయి ఉంది. అది మారలేదు ఇంకా. ఇది ఇప్పుడు ప్రభావం చూపింది. గ్రామీణ ప్రాంతాలలో ఈ జ్ఞాపకం ఇంకా బలంగా ఉంది. ఎన్డీఏ ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసింది. మళ్ళీ పాత పరిస్థితి వస్తుంది, జంగిల్ రాజు వస్తుంది అన్న మాటను రిపీట్గా ఉపయోగించారు. దీంట్లో మహిళా ఓటర్లు అయితే ప్రత్యేకంగా ఆర్జేడీ రావడం భద్రతను మరింత తగ్గిస్తుంది అని భయాందోళనలకు గురయ్యారు. కూటమిలోనే అంతర్గత గొడవలు ఉన్నాయి. ఒకవైపు ఎన్డీఏలోని పార్టీలు అన్నీ ఒకే పార్టీలాగా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటే కూటమిలోని పార్టీలు మాత్రం అంతర్గతంగా గొడవలు పడ్డాయి. కూటమిలో టికెట్ల పంపిణీ, స్థానిక నాయకుల మధ్య విభేదాలు చాలా ఎక్కువగా జరిగాయి. దీనివల్ల జరిగిన నష్టం ఏమిటి అంటే మైక్రో స్థాయిలో అంటే బూత్ స్థాయిలో విభజన జరిగింది. ఒకరికి ఒకరు సహకరించుకోలేదు. కొందరైతే వారి పార్టీలోని వారే అభ్యర్థికి పని చేయలేదు. ఒకరిపైన ఒకరికి పరస్పరం నమ్మకమే లేదు. కొన్ని సీట్లలో అయితే కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ నేతలు ఒకరికొకరు ప్రత్యేకంగా వ్యతిరేక ప్రచారం చేసుకున్నారు. తర్వాత మహాగఠబంధన్ ప్రచారం అతి నెమ్మదిగా, తక్కువ ప్రభావంతో సాగింది. ఎందుకు అంటే బలమైన సోషల్ మీడియా వ్యవస్థ మహాగఠబంధన్కి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో డోర్ టు డోర్ కాంటాక్ట్స్ కూడా లేవు. ఎన్డీఏ చేసిన ప్రచారం స్థాయికి వీరు ప్రచారాన్ని ఇవ్వలేకపోయారు. ఎన్డీఏ డబుల్ ఇంజన్ హామీలను కౌంటర్ చేయడానికి ఎంజీబీ వద్ద బలమైన ప్రత్యామ్నాయమే లేకపోయింది. తర్వాత ముస్లిం ఓటు కూడా విభజన జరిగింది. ఎలా అంటే ముస్లిం ఓటు మొత్తం మహాగఠబంధన్కి రావాల్సింది. కానీ ఏఐఎంఐఎం ఇలాంటి చిన్న పార్టీల వల్ల ఓట్లు విభజించబడ్డాయి. ఎలా నష్టం చేసింది అంటే ఎంజీబీ గెలవబోయే 10 నుండి 12 సీట్లు కూడా ఎంఐఎంఐఎం వల్ల స్ప్లిట్ అయ్యి కోల్పోవలసి వచ్చింది. సీమాంచల్ ప్రాంతంలో ఆర్జేడీ ఈ విధంగా నేరుగా దెబ్బతింది. ఏఐఎంఐఎం కొన్ని సీట్లు గెలవడం వల్ల ఆర్జేడీ కంటే ఎన్డీఏకి ప్రయోజనం ఎక్కువగా వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ముస్లిం ఓట్లు కూడా ఇక్కడ స్ప్లిట్ అయ్యాయి కాబట్టి. తర్వాత మరొక ప్రధాన అంశం ఏంటంటే బీహార్లో అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద సమస్య. కాబట్టి ఎన్డీఏ ఏం చేసిందంటే ఈ యువతను టార్గెట్ చేస్తూ 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను అంది. స్కిల్ ట్రైనింగ్ హామీలకు దీనికి బదులుగా ఎంజీబీ విఫలమైంది. స్పష్టమైన ఎకానమీ ప్లాన్ చెప్పలేదు. జాబ్ స్టార్టప్ కోసం యువతకు ఫండ్ ఇచ్చే విజన్ ఎంజీబీ వద్ద లేదు. చాలా మందికి ఆర్జేడీ గతంలాగా, ఎన్డీఏ భవిష్యత్తులాగా కనబడింది. ఎందుకంటే సెంట్రల్లోనూ స్టేట్లోనూ 2 చోట్ల కూడా ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల వీరు ఇప్పుడు ఇస్తున్న హామీలు నిజమయ్యే అవకాశం ఉంది అని నమ్మారు. కానీ కేంద్రంలో ఎలాగూ అధికారంలో లేని ఈ ఎంజీబీ కూటమి మాకు ఈ హామీలను నిజమేలా చేస్తాయని నమ్మలేకపోయారు. దీనివల్ల ఎన్డీఏ విల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్ అనే భావన యువతలో బలపడింది. తర్వాత కీలకమైన మరొక అంశం మహిళా ఓటు పూర్తిగా ఎన్డీఏ వైపుకు వెళ్లడం. మహిళా ఓటర్ల విశ్వాసం ఆర్జేడీ కాంగ్రెస్ కంటే జేడీయూ అండ్ బీజేపీ మీద భారీగా పెరిగిపోయింది. ఆర్జేడీ కాలంలో మహిళా భద్రత ఎంత బలహీనంగా ఉండేదో ప్రజలు మరిచిపోలేదు. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారి పాలన కాలంలో మహిళలపైన జరిగిన దాడులు మామూలుగా ఉండవు. ఈ విషయాన్ని మహిళలు మరిచిపోలేదు. దీని ప్రభావం ఆర్జేడీ పైన ఇప్పుడు పడింది. ఈ ప్రచారాన్ని ఎన్డీఏ భారీగా సాగించింది. తర్వాత జేడీయూ పథకాలు మహిళలకు నేరుగా లాభాన్ని తెచ్చాయి. ఇది స్పష్టంగా వారు చూశారు, ప్రజెంట్ టైంలోనే చూశారు. అందువల్ల మహిళలు స్టేబుల్ గవర్నమెంట్ వైపుకు ఎక్కువగా మొగ్గు చూపారు. తర్వాత మరొక విషయం, ఎన్డీఏ పైన బలమైన ఆరోపణలు లేకపోవడం. కానీ ఎంజీబీ ఎన్డీఏ పైన అలాంటి ఇష్యూ ఏది తీసుకురాలేకపోయింది. ఎందుకంటే ఎన్డీఏ అలాంటి ఏ ఇష్యూ తన పాలనా కాలంలో చేయలేదు. ప్రజల మంచి కోసమే ప్రయత్నించినట్టుగా కనబడింది. ఎన్డీఏ అభివృద్ధి ప్రాజెక్టులకు సరైన కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఎంజీబీ నిలబడింది. ప్రచారంలో ఎక్కువగా వ్యక్తిగత దాడులు చేసింది. అంతేగాని ప్రజలకు నమ్మదగ్గ ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయింది. మీడియా డిబేట్స్ లో కూడా ఎన్డీఏ నాయకులు బలమైన వాదనలతో ముందుంటే ఎంజీబీ ప్రతిస్పందన
చాలా బలహీనంగా కనబడింది. బూతు స్థాయిలో కూడా ఎంజీబీ ఓడిపోయింది. బూతు ఏజెంట్లను తక్కువగా నియమించింది. గ్రామాల్లో ప్రభావవంతమైన టీమ్స్ లేవు. ఎన్డీఏ చేసిన లెవెల్లో ఎంజీబీ బూత్ లెవెల్లో ఏ విధమైన ప్రభావము చూపించలేకపోయింది. అలాంటి నెట్వర్క్ను ఏర్పాటు చేయలేకపోయింది. తర్వాత మహాగఠబంధన్ యొక్క వ్యూహాలు గందరగోళంగా మారాయి. ఏ వ్యూహం విషయంలో కూడా ఎవరికీ స్పష్టత లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆర్జేడీ ప్రణాళిక వేరేలా, కాంగ్రెస్ ప్రణాళిక వేరేలాగా పనిచేసింది. దీని ఫలితంగా ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. కూటమి బలహీనమైంది అని పబ్లిక్ లో భావన కలిగింది. నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. గ్రౌండ్ లెవెల్లో ఒక పార్టీ అభ్యర్థికి మరొక పార్టీ కార్యకర్తలు సహకరించని సందర్భాలు అనేక చోట్ల ఎంజీబీలో కనిపించాయి. ఈ విధంగా ఆర్జేడీ పట్ల ఓల్డ్ ఇమేజ్, నమ్మకమైన ప్రచారం లేకపోవడం, బలహీనమైన నాయకత్వం, యువత మహిళా ఓట్లను కోల్పోవడం, కూటమి సమన్వయం లేకపోవడం, ఓట్లు విభజించబడడం, ఇవన్నీ కలిపి బీహార్లో ఎన్డీఏ అద్భుతమైన గెలుపుకి, మహాగఠబంధన్ కూటమి దారుణమైన ఓటమికి ఇవి కారణాలు. ఇప్పుడు వీరు ఓటు చోరీ అని బయలుదేరుతారు కావచ్చు. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ ఈ ప్రచారం వల్లనే ఓడిపోయామని వారు ఇప్పటికీ కూడా తెలుసుకోవడం లేదు. ప్రజల కోసం నిజంగా పనిచేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు అనే విషయం ఈ ఎలక్షన్లలో ప్రూవ్ అయింది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.